బ్రతికుండగానే మానవత్వంతో మెలగాలి. చచ్చాక ఎంత ఏడ్చినా తిరిగి బ్రతకలేం కదా. శాశ్వతంగా నిద్రపోయిన తర్వాత ఎంత గొప్పగా బ్రతికినా శవమనే అంటారు. సమయం మించకుండా శవాన్ని తీసేయండి అని పెద్దలు అంటారు. భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు మొదలవుతుంది ఆత్మఘోష. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అని గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే వెళ్తాడు. అతను ఎవరికీ కనిపించడు, వినిపించడు. ఎందుకంటే అతను ఒక ఆత్మ కాబట్టి. ఇది నా ఇల్లు, నా వస్తువులు, నా ఆస్తి అని నిన్నటి వరకు కాపాడుకున్నది ఏదీ నాతో తీసుకొని వెళ్ళలేకపోయానే, వీటి కోసం ఆ జీవితం అంతా కష్టపడ్డాను అని ఏడవటం మొదలు పెడుతుంది ఆత్మ. గుండెలు పగిలేలా ఏడుస్తున్న తన భార్యను చూసి, ఉన్నన్ని రోజులు ఏదో ఒక సాకుతో నేనే సాధించాను, నేనే నెగ్గాను, కాస్త ఓపికగా ప్రేమగా ఉంటే బాగుండేది, ఇప్పుడు ఏడుస్తున్న నా భార్యను ఓదార్చే శక్తి కూడా నాకు లేదే అని అప్పుడు అనిపిస్తుంది. కుటుంబ సభ్యులను చూసుకొని చేసిన పొరపాట్లన్నీ గుర్తు తెచ్చుకొని ఒక్కసారి భగవంతుడు బ్రతికిస్తే అందరికీ క్షమాపణ చెప్పుకొని మళ్ళీ నీ దగ్గరికి వస్తాను తండ్రి అని ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. చిన్న చిన్న తప్పులను క్షమించి అందరితో సంతోషంగా ఉంటే బాగుండేది అని ఆత్మకు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే వదిలేశారో అదే శ్మశానానికి తిరిగి వెళ్లి అక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ భగవంతుడా అని పిలవగానే ఓ స్వరం వినిపిస్తుంది. నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నాను, భయపడకు అని. ఎవరూ రాని చోటికి, ఏ దిక్కు లేని చోట కూడా నీకోసం శివుడున్నాడని అప్పుడు తెలుసుకుంటావు. అప్పుడు కనిపిస్తాడు దేవుడు. అప్పటి వరకు ఆత్మ ఏడుస్తూ, ఏమయ్యా, బతికుండగా ఎన్నిసార్లు పిలిచి ఉంటాను, ఎంత మొక్కి ఉంటాను, ఏనాడైనా ఇలా వెంటనే పలికావా, ఇప్పుడు మాత్రం ప్రత్యక్షమయ్యావు అని అడుగుతుంది ఆత్మ. శివుడు అంటాడు, నేను నువ్వు పిలిచిన ప్రతిసారి పలుకుతూనే ఉన్నాను, కానీ నువ్వు వినలేకపోయావు. నువ్వు ఒక్కసారి పిలిస్తే నేను 108 సార్లు పలుకుతాను, అది నీకు వినపడాలని. కానీ నీవు బ్రతుకున్నంత కాలం నేను, నాది అనే మాయలోనే ఉన్నావు. ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు అన్న సత్యాన్ని గ్రహించావు కనుకే నా మాటను వినగలుగుతున్నావు. ఇప్పుడు శ్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్నది నేనే. ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను. ప్రతి కష్టంలో నీకు తోడుగానే ఉన్నాను. నీ కష్టాలన్నిటినీ దాటిస్తూనే ఉన్నాను. కానీ అదంతా నువ్వే చేస్తున్నావు అని అనుకున్నావు కనుక నన్ను గుర్తించుకోలేకపోయావు. నువ్వు వచ్చేటప్పుడు, నువ్వు పోయేటప్పుడు నీతో వస్తున్నది నీ కర్మ మాత్రమే, ఇంకా ఏదీ నీతో రాదు అని శివుడు చెప్పగానే ఏదీ శాశ్వతం కాదు అని గ్రహించిన ఆత్మ శాంతించి వెళ్ళిపోతుంది. రుణబంధం ఉన్నంత వరకే ఈ జీవితం. దేహం తట్టుకునే వరకే ఈ ప్రాణం. తట్టుకోలేని స్థితిలో దేహం ఉంటే పోతుంది ఈ ప్రాణం కొత్త దేహాన్ని వెతుక్కుంటూ. ప్రాణమే ఇలా ఉన్నప్పుడు ఇక రుణబంధాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. బతుకున్నప్పుడు గుర్తులేని బాంధవ్యాలు మరణం తర్వాత ఎవరికి ఉపయోగం? మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఓం నమః శివాయ.